మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ప్రార్థన చేయాలో ఆయన ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రార్థన గురించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి మనం ధ్యానించుకుందాము. అందుకని యేసు ప్రభు ఇక్కడ ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేస్తే జవాబు వస్తుంది అనేసి ఇక్కడ యేసు ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో మాట్లాడడము. ప్రార్థన అంటే ఏంది? దేవునితో మాట్లాడడము. నీవు దేవునితోని మాట్లాడుతున్నావు అని అర్థము. పరలోకమందున్న దేవునితోని నీ విన్నపాలు చెప్పుకుంటున్నావు. నీ మనసులో ఉన్నవన్నీ కూడా చెప్పుకుంటున్నావు. మనసులకు చెప్పుకోలేనివి, ఎవరికైనా చెప్పినా అర్థం చేసుకోలేకుండా ఉన్నవి, ఎవరికి చెప్పినా కూడా ఎవరు ఏం చేయలేనివి, ఇంకా ఏదైనా కూడా నువ్వు దేవునికి చెప్పుకోవడమే, ప్రార్థన చేయడమే దేవునికి చెప్పుకోవడము. నీ మనసులో ఉన్నవన్నీ కూడా చెప్పుకుంటావు. ప్రార్థన అనగానే నీవు దేవునితో మాట్లాడుతున్నావు అని అర్థం. దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు, సంభాషణ చేస్తున్నావు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఈ ప్రార్థన గురించి మొదటిగా ఎక్కడ రాయబడిందంటే, ఈ షేతు కుమారుడైన ఏనోష్ ఆదికాండము 4వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. ఎప్పుడంటే ఈ షేతు కుమారుడు పుట్టిన తర్వాత, అతడు పుట్టిన తర్వాత ఇక్కడ చూస్తే, వాక్యంలో చూస్తే స్పష్టంగా ఉండదు. అక్కడ ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం చూస్తే, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైను. ఇక్కడ చూడండి, షేతు ఎవరు? ఆదాము కుమారుడు. ఆదాము కుమారుడు ఎవరు? ఏనోష్. ఇతడు పుట్టిన తర్వాత ప్రార్థన, యెహోవా నామమున ప్రార్థన ఆరంభమాయను అని రాయబడింది. అంటే అంత మునుపు ప్రార్థన చేసేవాళ్ళు కాదంటే ప్రార్థన చేసేవాళ్ళే. ఆదాము ప్రార్థన చేసేవాడే, అవ్వ ప్రార్థన చేసేదే, ఏబేలు ప్రార్థన చేసేవాడే, ఎంతోమంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ యొక్క షేతు వంశవాళి మాత్రము నిత్యము ప్రార్థన చేసేవాళ్ళు దేవునికి. ఈ షేతు వంశవాళి ఎలాంటిదంటే కయ్యూను వంశవాళిలా కాదు.
వీళ్ళు ఆదాము సంతానమే. షేతు ఎవరు? ఆదాము కుమారుడే. ఇతని వంశము ఒక ప్రార్థన జీవితం కలిగిన వంశము. అందుకనే ఈ షేతు వంశములో ఈ హేనోషు పుట్టిన తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభమైంది. అందరూ వాళ్ళ పిల్లలు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించినారు. ఈ వంశములో నుండే ఎవరు వచ్చినారు? హానోకు వచ్చినాడు. ఈ వంశములో నుండే నోవాహు వచ్చినాడు. నోవాహులో నుంచి ఎవరు వచ్చినారు? అబ్రహాం వచ్చినాడు. అబ్రాహాములో నుంచి ఇస్సాకు, ఇస్సాకులో నుండి యాకోబు, యాకోబులో నుండి 12, ఆ తర్వాత దావీదు వచ్చినాడు. దావీదులో నుండి ఎవరు వచ్చినారు? యేసు ప్రభు వచ్చినాడు. ఒక ప్రార్థన వ్యక్తి, ఒక ప్రార్థన కుటుంబంలో నుంచి ఇలాంటి భక్తి పరులు వస్తారు. ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, దేవునితో మాట్లాడతారో, దేవునికి ప్రార్థన చేస్తారో, అలాంటి వారి కుటుంబంలో నుంచి, వంశంలో నుంచి ఇలాంటి భక్తి పరులు, దేవునికి ఇష్టమైన వాళ్ళు, భూమి ఆకాశం తలకిందు చేసే వాళ్ళు వస్తారు. అందుకనే ఈ షేతు వంశవాళి ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు అక్కడ ప్రారంభమైంది యెహోవా నామమున. అంటే పాత నిబంధనలో యెహోవా దేవుడిగా ఉన్నాడు, యెహోవా నామమును ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనకి యేసు ప్రభు చెప్పింది ఏంటంటే యేసు నామములో ప్రార్థన చేయాలి. ఏ నామంలో చేయాలి? యేసు నామంలోనే ప్రార్థన చేయాలి. అందుకని యేసు ప్రభు కూడా ఏమంటాడంటే, మీరు నా నామమున ఏది అడిగినను తండ్రి అది దయచేస్తాడు. యేసు నామములో పరలోకమందున్న దేవుని ఏది అడిగినా కూడా అది జరుగుతుంది అని యేసు ప్రభు చెప్పినాడు. పాత నిబంధనలో ఆయన యెహోవాగా ఉన్నాడు, క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తుగా వచ్చినాడు ఈ లోకానికి. అందుకని చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పటికి కూడా కొంతమంది యెహోవా నామములో ప్రార్థన చేస్తారు. అది తప్పు. దేవునికి విరుద్ధమైన ప్రార్థన అది. యేసు రక్తములో కడిగబడిన వాళ్ళు, యేసు ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళు యెహోవా నామమును ప్రార్థన చేస్తున్నాము తండ్రి అనకూడదు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. యేసు నామముతో మనం ఏది అడిగినా కూడా దేవుడు దయచేస్తాడు ఆయన. కానీ యెహోవా నామమున ప్రార్థన చేయకూడదు. అలా చేస్తే అది దేవునికి వాక్యానికి విరుద్ధమైంది. అది వాక్యములలో చెప్పబడలేదు. యేసు ప్రభువే స్పష్టంగా చెప్పినాడు, మీరు నా నామమున ఏది అడిగినా కూడా అది మీకు దొరుకుతుంది. యేసు నామములో అద్భుతాలు జరుగుతాయి. యేసు నామములో రక్షణ ఉంటుంది. యేసు నామములో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రార్థన ఏ విధంగా చేయాలి, ప్రార్థన ఏ విధంగా చేయాలంటే చెప్తున్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయవు. ప్రార్థన చేసేటప్పుడు మనం ఏ విధంగా చేయాలి అనేది యేసు స్పష్టంగా చెప్తున్నాడు. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. ఇక్కడ బాగా గమనించండి. ప్రార్థన అంటే అందరు కలిసి ప్రార్థన చేసే ఒక విధానం ఉంటుంది.
అంటే ఒక చైన్ ప్రార్థనగా అందరు కలిసి ప్రార్థన చేస్తారు. అంతేకాకుండా నీ వ్యక్తిగత ప్రార్థన జీవితంలో కూడా ఇక్కడ మాట్లాడేది వ్యక్తిగత ప్రార్థన జీవితము. నీవు అంటున్నాడు కానీ మీరు అంటలేరు. నీవు ప్రార్థన చేసేటప్పుడు అంటే అందరు కలిసి ప్రార్థన చేసేది ఉంటుంది, నీ వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన చేసేది కూడా ఉంటుంది. మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు అయినా ఎప్పుడైనా కూడా అది అందరితో కలిసి ప్రార్థన చేసేటప్పుడైనా లేదంటే నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడైనా ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యంగా చూస్తున్న తండ్రికి ప్రార్థన చేయి. ఎందుకంటే వేషధారులు ఎలా ప్రార్థన చేస్తారు? అందరి కనబడాలని ఆడంబరంగా చేస్తారు, బోర ఊతారంట గొప్పగా చెప్పుకోవడానికి. అప్పటిదాకా ప్రార్థన చేయరు, ఎవరి ఇంటికి రాగానే ప్రార్థన చేస్తున్న నటిస్తారు. అందరికీ వినబడాలని అంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే అది వేరు, కానీ అందరూ వినబడాలని డమ్మాచారం కొట్టుకోవడానికి ప్రార్థన చేస్తారు. మనుషులకు కనబడాలని చేయకనట్లా. మనుషులకు కనబడాలని చేస్తే మీకు ఏముంటుంది? వాళ్ళు కాదు మీకు ప్రతిఫలం ఇచ్చేది, పరలోకమందున దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చేది. కాబట్టి మీరు మనసు పూర్తిగా రహస్యమందు చూస్తున్న తండ్రికి ప్రార్థన చేయండి. మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోండి. అంటే ఇక్కడ చూడండి, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోవడం అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే మన కళ్ళు ఎలా ఉన్నాయంటే మన కనురెప్పలు ఎలా ఉన్నాయంటే ఒక ద్వారంలాగా ఉన్నాయి, ఒక తలుపులాగా ఉన్నవి. ఈ కనురెప్పలు ఎలా ఉన్నాయంటే ఒక తలుపు వేసుకున్నట్టుగా తలుపు మూసినట్టుగా ఉన్నవి. గదిలోకి వెళ్ళి ఏ విధంగా అయితే నువ్వు తలుపు వేసుకొని ప్రార్థన చేస్తున్నావో, అంటే గదిలోకి వెళ్ళి తలుపు మూసుకొని ప్రార్థన చేస్తున్నావు అంటే ఇంకా నీ గదిలో ఎవరు లేరు అని అర్థం. నీవు దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు అని అర్థం. నీవు దేవుడే ఉన్నాడు అని అర్థము. ఎలాగైతే నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తున్నావో అలాగే నీ కనురెప్పలు కూడా ఎలా ఉన్నాయంటే ఒక తలుపులాగా ఒక ద్వారంలాగా ఉన్నవి. చుట్టూ నీకు కనిపించకుండా, ఎవరు నీకు కనిపించకుండా, ఎవరు లేకుండా ఎలాగైతే ద్వారం వేసుకుంటున్నావో అలాగనే మన కళ్ళు ఇట్లా మూసినాం అనుకోండి, ఏమన్నా కనిపిస్తుందా? ఏం కనిపించదు, ఎక్కడ ఏమి కనిపించదు. ఇట్లా కండ్రెప్పలు మూస్తే మనం ద్వారం తలుపులు మూస్తున్నామని అర్థం. మనము ఇట్లా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నామంటే అదే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడము అని అర్థం. ఇట్లా కళ్ళు మూస్తూ ప్రార్థన చేస్తున్నామంటే నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి ప్రార్థన చేస్తున్నావు అని అర్థం. ఇదే నీ గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుని ప్రార్థన చేయమని అని అర్థం. చాలామంది ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలని బైబిల్ ఎక్కడైనా ఉందా అంటారు. ఎక్కడుంటే చూపిమనండి, ఎక్కడ చెప్పిండు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి అని అంటారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలని బైబిల్ ఎక్కడ లేదు. కానీ మనం ఇందులో ఉన్న మర్మాన్ని అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఉన్న భక్తులు ఎలా ప్రార్థన చేసినారో అది చూడాలి మనం. వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినారు. మన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూసిన తండ్రికి ప్రార్థన చేయడం అంటే
నీ కళ్ళు మూసుకొని మనసు పూర్తిగా దేవునికి ప్రార్థన చేయడమే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడము అని అర్థం చేసుకోవాలి అది. అందుకని ఇది తెలవకుండా ఇలాంటి అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కళ్ళు మూసుకోకుండా అందుకనే ప్రార్థన చేస్తారు. అటు ఇటు తిరుగుకుంటా కళ్ళు మూసుకోకుండా దిక్కులు చూసుకుంటే ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకోకుండా నువ్వు ప్రార్థన చేసినావు అనుకోండి, నీ మనసు ఎటో వెళ్ళిపోతుంది. నువ్వు ఏదైతే చూస్తున్నావో లోకంలో, నీ కళ్ళు ఓపెన్ చేసి ఏదైతే చూస్తున్నావో ఇంకా వాటిపైన, లోకం పైన నీ మనసు వెళ్ళిపోతుంది. నువ్వు ప్రార్థన చేయలేవు మనస్ఫూర్తిగా. చాలామంది కళ్ళు మూసుకొని కూడా ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ప్రార్థన చేస్తారు. ఇట్లాంటి ప్రార్థనలు ఉంటాయి. కళ్ళు మూసుకొని ఎక్కడెక్కడో ఆలోచించుకుని ప్రార్థన చేస్తారు, కళ్ళు తెరిచి దిక్కులు చూసుకుని ప్రార్థన చేస్తారు. ఇది చేస్తే ఇది సాధారణమైన ప్రార్థన. ఇది మామూలు ప్రార్థన. అందుకనే నువ్వు కళ్ళు మూసుకొని రహస్యమందు నన్ను చూస్తున్నాడు దేవుడు. వేషధారుల వల్లే చేయొద్దు. శాస్త్రులు పరిశీలి అలాగనే చేస్తారు, మీరు అలా చేయకండి. మీకు ప్రతిఫలం రావాలంటే, మీరు చేసే వాటికి జవాబు రావాలంటే, మీరు దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలన్నా, మీరు దేవునితో మాట్లాడాలన్నా, మీరు దేవునికి ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయండి. అంటే మన కళ్ళు మూసుకొని మనసు పూర్తిగా దేవునికి ప్రార్థన చేయడమే. నన్ను దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నీకు తెలవకపోవచ్చు. నీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు తెలవదు. కానీ దేవుడు ఎల్లప్పుడూ 2 కళ్ళు నిన్ను చూస్తూ ఉంటాయి. ఆ కళ్ళు నిన్ను చూస్తూ ఉంటాయి. అట్లా అది ఎవ్వరు కూడా గమనించరు. అవి దేవుని కళ్ళు నిత్యము ఆయన ప్రజల మీద ఉంటున్నాయి. హల్లెలూయా. ఆయన ప్రజలు కాపాడుతావే. మనుషులు అనుకుంటారు, నన్ను ఎవరు చూస్తలేరు కదా, నేను చేసేవాడిని ఎవరికి తెలియదు కదా, నేను చేసే పనులు, నేను చేసే అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, దగలు, పాపము ఎవరు చూస్తలేరు కదా అనుకుంటారు. కానీ ఏ మనిషినైనా సరే ఎవ్వరు చూడకపోవచ్చు, కానీ ఎల్లప్పుడూ 24 hours ఈ భూమి ఉన్నప్పటి నుంచి భూమి ముగింపు వరకు 2 కళ్ళు మాత్రమే ప్రతి మనుషుని చూస్తూనే ఉంటాయి. అవి ఎవరియో తెలుసా? దేవుని కళ్ళు. మనం ఎల్లప్పుడూ ఎప్పుడైనా సరే మనం పండుకుంటాం, మన కనురెప్పలు మూసుకుంటాం, కానీ దేవుడు అట్లా పడుకునే దేవుడు కాదు. ఆయన కునుకడు, నిద్రపోడు. బైబిల్లో ఉంది, ఆయన కునుకడు, నిద్రపోడు అంట. ఆయన మనకు ఉదయము రాత్రి ఉంటుంది, కానీ ఆయనకు అలా ఉండదు. ఆయన నిత్యము పరలోకములో ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవుడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడు. ఆయన ప్రపంచంలో ప్రతి ఒక్కరిని. అందుకని రహస్యంగా దేవుడు చూస్తున్నాడు, మనల్ని రహస్యంగా చూస్తున్నాడు. కాబట్టి మనం చేసే ప్రార్థన కూడా అట్టి విధంగా ఆత్మతో సత్యముతో దేవునికి మనసు పూర్తిగా ప్రార్థన చేయాలి, ఆరాధించాలి. చాలామంది మరి ప్రార్థన అంటే ఓన్లీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలంటే కాదు. నువ్వు కొండలలో కానీ, లోయలలో కానీ, అడవులో కానీ, ఎడారిలో కానీ, అరణ్యములో కానీ, ఎక్కడైనా కూడా నీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఎక్కడైనా సరే నీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నామంటే
తలుపు వేసి ప్రార్థన చేసుకుంటున్నాము అని అర్థం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏ సమయంలోనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఇంకో యేసు ప్రభు నేర్పిన కొన్ని ప్రార్థనలు, అంటే యేసు ప్రభు చెప్పిన ప్రార్థన విషయాలు చూద్దాము కొన్ని. చూడండి, యేసు ప్రభు అన్నాడు, మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, యేసుప్రభు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురు. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ నమ్మరు, అపనమ్మకంతోనే ఉంటారు, అపనమ్మకంతోనే ప్రార్థన చేస్తారు. ఇది జరుగుద్దో జరగదో, ఈ కార్యం దేవుడు చేస్తాడో చేయడో, నేను అనుకున్నది దేవుడు ఇస్తాడో ఏడో. దేవుని తక్కువ అంచనా వేయద్దు ఎప్పుడైనా సరే. మన దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో నువ్వు తెలుసుకున్నంత కాలము నీలో అపనమ్మకం వస్తూనే ఉంటుంది. కానీ మన దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తావు. నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని మనం ప్రార్థన చేయాలి. మనం చేసేటప్పుడు దొరికినవని నమ్మాలి. ఏదైనా సరే దొరికిన నమ్మాలి. ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలిగా, దేవుడు ఇచ్చినాడు అని నమ్మాలి. నమ్మరు చాలామంది. ఈరోజు అందుకని యేసుప్రభు చెప్పినాడు, ఒక తండ్రి తన కుమారుడు ఒక రొట్టెని అడిగితే పామునిస్తాడా? ఒక గుడ్డుని అడిగితే తేలినిస్తాడా? రొట్టెని అడిగితే రొట్టె ఇస్తాడు, గుడ్డుని అడిగితే గుడ్డే ఇస్తాడు. మరి మీ పరలోకపు తండ్రి ఎంతో శ్రేష్టమైన వాడు, మీరు అడిగిన ఇవ్వడా? ఇస్తాడు. కాబట్టి మీరు అడిగి పొందినవని నమ్మండి, అప్పుడు అవన్నీ దొరుకుతాయి. చాలామంది ఎలా ఉంటారంటే ప్రార్థన చేస్తారు కానీ నమ్మకుండా ఉంటారు. అందుకనే వారి జీవితంలో పొందుకోలేని స్థితిలో ఉంటారు, ఆలస్యం అయిపోయిన స్థితిలో ఉంటారు. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం సాధ్యమే. మనుషులకి అసాధ్యమే కావచ్చు, మనుషులు చేయలేకపోవచ్చు, మనుషులు చెప్పుకుంటే నీ బాధ తీరకపోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు. కానీ దేవుడు ఖచ్చితంగా వింటాడు. నా ప్రార్థనలన్నిటి కూడా జవాబిస్తాడు అని నువ్వు విశ్వాసముతోని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత దొరికినవని నమ్మాలి, నాకు దయచేసిన నమ్మాలి. చాలామంది దైవజనులు అలాగనే ఉన్నారు. ఎంతోమంది సాక్ష్యాలు ఆ విధంగా ఉన్నవి. ఒక దైవజనుడు అంట చాలా అద్భుతంగా ఉండే సాక్ష్యం. కానీ చూడండి, వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత మాకు దేవుడు ఇచ్చిన నమ్మినారు. వాళ్ళు కొన్ని నెలల తర్వాత వాళ్ళకి అవన్నీ కూడా దొరికినవే. ఈరోజు మనం ప్రార్థన చేసినవన్నీ కూడా దొరికినవని నమ్మితే దేవుడు ఖచ్చితంగా మనం కూడా ప్రతిఫలం పొందుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమో ప్రార్థన చేసినాను,
వస్తుందో రాదో, ఏదో నేను కూడా ఒక రాయి వేసినాను, ఏదో నేను కూడా ప్రార్థన చేశాను అని నిరుత్సాహంతో అలా మాట్లాడకూడదు, ప్రార్థన చేయకూడదు. పట్టుదలతోని, విశ్వాసంతోని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. హల్లెలూయా. ఇంకా ఆయన చెప్తున్నాడు, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 29వ వచనం చూస్తే, అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలన నేను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. కింద ఫుట్ నోట్స్లో ఉంది, అనేక ప్రాచీన పత్రుల్లో వలనను ఉపవాసం వలననే అని కూర్చబడి ఉన్నది. చూడండి, ఒక అపవిత్ర ఆత్మ, ఇక్కడ ఒక చెవిటి దయ్యము వానిని, ఒక వ్యక్తిని పట్టి ఉన్నప్పుడు అది శిష్యుల దగ్గర తీసుకొస్తారు. శిష్యులు దాన్ని వెళ్ళగొట్టలేకపోతారు. ఆ వ్యక్తిని మరలా యేసుప్రభు దగ్గర తీసుకురాగానే యేసుప్రభు ఆ చెవిటి దయ్యాన్ని వెళ్ళగొడతాడు. తర్వాత శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభువా, మేము నీ నామంలోనే కదా ప్రార్థన చేశాము, మరి మేము ప్రార్థన చేస్తే ఎందుకు వెళ్ళిపోలేదు దయ్యము అంటే, అప్పుడు యేసుప్రభు అంటాడు, ప్రార్థన వలననే, అంటే ఇది ఉపవాస ప్రార్థన వలననే ఇలాంటివి వదిలిపోతాయి. ఉపవాస ప్రార్థన చేయాలి, బలమైన ప్రార్థన ఉండాలి, పట్టుదలగిన ప్రార్థన ఉండాలి. అప్పుడు మాత్రమే ఇలాంటివి వదిలిపోతాయి, కానీ లేకపోతే పోవు. అందుకని ఈరోజు మన ప్రార్థన కూడా బలమైనది ఉంటే ఎటువంటి అపవిత్రమైన ఆత్మలు కూడా నువ్వు ఎలగొట్టగలుగుతావు. నీ ప్రార్థన జీవితం సరిగా లేకపోతే అన్నీ వచ్చి నిన్ను వెంబడిస్తాయి, అన్నీ వచ్చి నిన్ను గలిబిలి చేస్తాయి. అందుకని ఒకసారి ఏమైందంటే, పౌలు దయ్యాలు వెలుగొట్టినప్పుడు వెళ్ళిపోయినాయి. అతనితో ఉన్నవారు కొంతమంది కూడా దయ్యాలు ఎలగొట్టాలని ప్రయత్నం చేసినారు. వాళ్ళు కూడా యేసునామమున వెళ్ళిపో దయ్యాలారా అని అంటున్నారు, పౌలు పక్కన ఉన్న వాళ్ళు కూడా. అప్పుడు ఆ దయ్యాలు ఏమంటున్నాయంటే, మేము పౌలుకు లోబడతాము, అలాగనే పౌలు యొక్క దేవుడైన యేసు ప్రభువుకు లోబడతాము, మీరెవరు మమ్మల్ని వెళ్ళిపోవడానికి? మీరు మా మనుషులే కదా, మేము అనుసరించేటియే కదా మీరు అనుసరించేటి. పౌలు అంటే పరిశుద్ధుడు, ప్రార్థనాపరుడు, విశ్వాసం కలిగిన వాడు, అతడు దేవుని భయభక్తులు గలవాడు, సర్వోన్నతుడైన దేవుని దాసుడు. ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, కానీ మీరెవరు మమ్మల్ని వెళ్ళిపోమనడానికి అని ఆ పౌలు పక్కనున్న వాళ్ళని తరిమినాయంట. అవి తరిమినాయి. ఎందుకంటే వాళ్ళలో యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, ప్రార్థన లేదు, దేవునితో సవాసం లేదు, విశ్వాసం లేదు. అందుకనే వాళ్ళు ఆ అపవిత్రాత్మని ఎలగొట్టలేకపోయినారు. ఇక్కడ కూడా అపోస్తులు కూడా ఈ చెవిటి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు. కారణం ఏంటంటే బలమైన ప్రార్థన లేకపోవడం వల్ల, విశ్వాసం లేకపోవడం వల్ల. ఉపవాస ప్రార్థన కూడా చేయాలి. ఏదన్నా బలమైన సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, జయించలేకపోతున్నాము, ఈ కష్టాలని, బాధలని, ఈ శోధల్ని మేము జయించలేకపోతున్నాము అన్న సమయంలో ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అదొకటే మార్గం. ఇక ఎంత పెద్ద శోధనైనా కూడా, ఎంత పెద్ద సమస్య అయినా కూడా, ఎంత పెద్దదైనా కూడా అది తొలగిపోవాలంటే, అది తీరిపోవాలంటే, ఆ సమస్య అడ్డు కూడా తొలగిపోవాలంటే ఉపవాస ప్రార్థన ఆ కార్యాలన్నింటినీ కూడా, అడ్డుగోడలన్నీ కూడా తొలగిస్తుంది.
ప్రతి కార్యాన్ని జరిగిస్తుంది. ఇక్కడ అపవిత్ర ఆత్మలు పోవాలన్నా, నువ్వు ప్రార్థన చేసిన ఇతరులు బాగుపడాలన్నా, నువ్వు ప్రార్థన చేసిన ఇతరులు స్వస్థత పొందాలన్నా, నీవు దేవునితో అంటుకట్టబడి ఉండాలి. నీ విశ్వాసం బలంగా ఉండాలి, నీలో పరిశుద్ధత ఉండాలి, నీవు కూడా ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన లేకపోతే నువ్వేం చేయలేవు. నువ్వు ఎలగొట్టడం కాదు కానీ అన్నీ వచ్చి నిన్ను పడతాయి. అందుకనే ప్రార్థన వల్లనే, ఉపవాస ప్రార్థన వల్లనే అపవిత్ర ఆత్మలు కూడా వెళ్ళగొట్టగలుగుతాం. అంతేకాదు ఎంత శోధనైనా కూడా జయించగలుగుతాం. ఇంకా యేసుప్రభు చెప్తున్నాడు, లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనంలో యేసుప్రభు చెప్తున్నాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. విసుకకుంట ప్రార్థన చేయాలంట. ఎలా ప్రార్థన చేయాలి? విసిగిపోవద్దు. చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థనలో విసిగిపోతారు, నిరుత్సాహపడతారు, ఇక అలసిపోతారు. ఒక 5 నిమిషాలు చేసి ప్రార్థన ముగిస్తారు. ఇక మీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు, దేవునితో మీరు ఏదైనా చెప్పుకోవాలనుకున్నప్పుడు, దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు, మీకు ఆయన ప్రతిఫలం ఇవ్వాలనుకున్నప్పుడు కొన్నిసార్లు వెంటనే సమాధానం వస్తాయి. ప్రార్థన చేయగానే వెంటనే సమాధానం వస్తాయి. లేదంటే కొంత ఆలస్యం పట్టొచ్చు, లేదంటే ఇంకా ఆలస్యం పట్టొచ్చు. అవి తొందర వచ్చినా, ఆలస్యంగా వచ్చినా, ఇంకా ఆలస్యంగా వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే అవి పొందుకునేంత వరకు మనం ప్రార్థన మానొద్దు. నువ్వు దేనికోసమైతే నువ్వు చేస్తున్నావో అవి దేవుని యొద్ద నుంచి సమాధానం వచ్చేంత వరకు నువ్వు పెనుగులాడుతూనే ఉండాలి. పట్టు వదలక నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆసక్తితోని, పట్టుదలతోని, ఎడతెగకుండా, విసుగకుండా నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని యొద్ద నుంచి మనం సమాధానం పొందుతాము. ఈ రోజులలో ఎలా ఉన్నారంటే ఒక విషయమై ప్రార్థన చేస్తారు, ఇంకా అంతే, ఇంకా ప్రార్థనకి జవాబు రావట్లేదు కానీ ఒక 5 రోజులు చేస్తారు, 10 రోజులు చేస్తారు. జవాబు రావట్లేదు కదా, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తలేడేమో అనుకుంటారు. నా మొర వింటలేడేమో, నా ప్రార్థన ఆలకిస్తలేడు, ఆయన నన్ను చూస్తలేడు. ఎందుకంటే ఆయన పెద్ద పెద్దల ప్రార్థన, పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళ ప్రార్థన, దైవజనులు, గొప్ప గొప్ప దైవజనుల ప్రార్థన వింటాడు, నా ప్రార్థన వింటలేడు అని అనుకుంటారు. కానీ వినండి, యేసుప్రభు చెప్తున్నాడు ఇక్కడ, విసుకకుండా చెయ్యండి. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ఆకాశ మండలంలో దురాత్మ శక్తులు ప్రార్థనలకు అడ్డుగా వస్తాయి కొన్నిసార్లు. ఎందుకంటే నువ్వు అడిగిన వెంటనే దేవుడు ఇచ్చినాడు అనుకోండి, నువ్వు నీ శక్తి, నీ విశ్వాసము, నీ పరిశుద్ధత వెంటనే పెరిగిపోతుంది. వెంటనే వృద్ధి అయిపోతావు. వెంటనే ఏం చేస్తావు? నీ ఉత్సాహం ఆగదిగా. ఇట్లా అడగగానే అట్లా పొందుకున్నావు అనుకోండి, ఇక నీ అంత వీరులు, నీ అంత శూరులు ఎవరు లేరు. ఇక అట్లా ఇచ్చేటోడైతే ఇప్పటికల్లా ఈ ప్రపంచం ఎప్పుడో మారిపో. అరే యేసు ప్రభుకి ఎమ్మటే ప్రార్థన చేయగానే అన్నీ దొరుకుతున్నాయంట, ఎమ్మటే ప్రార్థన చేయగానే, ఇప్పుడు ఇట్లా ప్రార్థన చేయగానే రేపే వచ్చి పడుతున్నాయంట, ఎమ్మటే వస్తున్నాయంట అంటే ఎవరైనా నమ్ముతారు? అట్లనా అనేసి అందరూ కూడా ఇక ప్రార్థన చేస్తూనే ఉంటారు, అందరు మొర పెడుతూనే ఉంటారు. అందరూ ప్రార్థన వారి అక్కర్ల కోసము, లోక సంబంధమైన వాటి కోసమైనా ప్రభువు నమ్ముకొని ప్రార్థన చేయడం, పొందుకోవడం. అట్లా కాదు. అలాగైతే బాగానే ఉండేది. అలాగైతే యేసుప్రభుని అందరు నమ్ముకుంటారు.
ఈ ప్రపంచం ఇప్పటికల్లా మారిపోయేది. ప్రార్థన చేయగానే ఎమ్మడే జవాబు దొరుకుతున్నాయి కానీ అలా కాదు. దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు, నీ పట్టుదలను చూస్తాడు, నీ నిరీక్షణను చూస్తాడు. ప్రార్థన చేసి నిరీక్షించాలి, విశ్వాసంతోనే ప్రార్థన చేయాలి. దేవుడు జవాబు ఇచ్చేంత వరకు ఎదురు చూడాలి. లేకపోతే మనం కూడా ఇప్పుడు ఎంతో గొప్ప, దేవుడు ఆశీర్వదించేటోడు. వెంటనే ఇట్లా ప్రార్థన చేయని అట్లా జవాబు దొరికితే ఎంత బలవంతులం అయిపోతాం మనం. చాలా బలవంతులం అయిపోతాం, శక్తివంతులం అయిపోతాం, అందరు నమ్ముతారు. కానీ అది కాదు. ఇక్కడ పరీక్షతో కూడిన పరీక్షిస్తాడైనా, దీర్ఘశాంతం చెప్తాడు, ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే మనలో విశ్వాసాన్ని పెంచడానికి, మనల్ని పరీక్షించడానికి, దేవుణ్ణి ఇంకా మనం ఎక్కువ ప్రేమించడానికి, దేవుని దగ్గరికి రావడానికి. అలా ఈ వెంటనే ఇచ్చేస్తే నువ్వు ఇట్లా పొందుకుంటావు, అట్లా దేవుని విడిచి వెళ్ళిపోతావు. మళ్ళీ ఏమంటే మళ్ళీ నీకు అక్కరున్నప్పుడు వచ్చి ప్రార్థన చేస్తాం, మళ్ళీ దొరకని పోతాం. ఇట్లా ఉంటుందని అన్ని దేవుడు తెలిసే అట్లా వెంటనే ఇచ్చేటోడు కాదు ఆయన. నీవు విశ్వాసముతో నీ దేవుని వెంబడించే బిడ్డగా ఉండాలనే దేవుడు దీర్ఘశాంతం చెప్తున్నాడు ఆయన. అందుకని మనం ఏం చేయాలి? విసుకకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థనలు విసిగిపోవద్దు. ఒక 5 నిమిషాలు చేసి ఆగి, ఏదన్నా ఒక విషయమై ఒక 5 నిమిషాలు చేసి ఇక దేవుడు ఇస్తలేడుగా అనుకోవద్దు. 10 రోజులు చేసి ఆగొద్దు, ఒక నెల రోజులు చేసి ఆగొద్దు. చాలామంది ఏది ఇస్తలేడు కదని వాళ్ళ విశ్వాసాన్ని పోగొట్టుకొని, నేను ఏ ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తలేడు కదని వాళ్ళు నిరుత్సాహపడడం, దిగులు పడడం, బాధపడడము, వాళ్ళు ప్రార్థన మానేయడం, దేవుని దూరంగా పోతారు వాళ్ళు. కానీ అలా చేయకూడదు. దేవుడు జవాబు ఇచ్చేంత వరకు. ఇక్కడ ఒక ఎదవరాలు ఒక రాజుతో పెనుగులాడుతుంది. ఆమె మాత్రము ఆమెకు పని అయ్యేంత వరకు ఆ రాజుని పట్టు విడవక అతని దగ్గర రోజు కూడా అతను దగ్గరకు వచ్చి ఆమె గోడు చెప్పుకున్నది. రాజుకు తట్టుకోలేక ఈమె రోజు విసిగిస్తుంది. ఈమె బాధ ఏందో తీరువండి అనేసి ఆమె యొక్క బాధను తీర్చేసినారు. అట్టి విధంగా మనం కూడా విసుకకుండా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రార్థనకు జవాబిస్తాడు. ఇంకా యేసుప్రభువు చెప్తున్నాడు, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చూస్తే, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఇక్కడ మనం చూస్తే మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయడము అంటే యేసుప్రభువు చెప్తున్నాడు, శోధనలోకి వెళ్ళకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. వేకున లేచి ప్రార్థన చేయాలి. మనం శోధనలోకి పోకుండా ఉండాలంటే, శోధన పడకుండా ఉండాలంటే వెంటనే మనం కనిపెట్టాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. చూడండి, మెలకువగలు ప్రార్థన చేయడం అంటే అసలే నిద్రపోకుండా 24 గంటలు అట్లా ప్రార్థన చేయడం కాదు, కానీ నీ ఆత్మలో మెలకువ కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ నీ ఆత్మలో మెలకువ కలిగి వేకువ జామున లేచి ప్రార్థన చేసే జీవితం ఉండాలి. అంతేకాకుండా మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఈరోజు నీకు ఎంత భారం ఉన్నా, ఎంత పని ఉన్నా, ఏదున్నా కూడా మొదటిగా నువ్వు ప్రార్థన చేసి నీ దినాన్ని ప్రారంభించాలి. అప్పుడు ఆ రోజంతా కూడా నీ భారం అంతా కూడా సులువు చేస్తాడు దేవుడు. చూడండి, తెల్లారి యేసు ప్రభు
సిలువకు అప్పగించబడబోతున్నాడు. అది పెద్ద శోధన. ఆ సిలువకు అప్పగించబడబోతున్నాడు ఆయన. ఆ శోధన వచ్చినా కూడా, అంత పెద్ద శోధన ఎదుర్కోబోతున్నా కూడా దాన్ని జయించడానికి ఈయన ఏం చేస్తున్నాడు? రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. సిలువకు అప్పగించబడే రాత్రి కూడా మొత్తం ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఉదయం అంతా కూడా సువార్త చెప్పేవాడు యేసు ప్రభు. ఆయా గ్రామాలు తిరుగుతూ పొద్దు సాయంత్రం కాక మునిపే, పొద్దు పొడవ ముందుకేనా, సాయంత్రం కాక మునిపే నా తండ్రి పంపించిన పని అంతా కూడా ముగించుకోవాలి. ఎందుకంటే సాయంత్రం అయితే చీకటి పడితే ఎవరు ఉండరు బయట. కాబట్టి చీకటి పడక మునిపే మన పని ముగించుకొని, సువార్త చెప్పి తండ్రి పంపించిన పని ముగించుకొని రావాలి అంటాడు. పొద్దున్నాక సువార్త చెప్పేది, ఆయా గ్రామాలు తిరిగి రాత్రి ప్రార్థన చేసేది. రాత్రి జాములలో యేసు ప్రభు అంత గొప్ప కార్యం చేయడానికి, అంత బలంగా సువార్త చెప్పడానికి కారణం ఏంటంటే, ఉదయం అంతా సువార్త చెప్పేది, రాత్రి ప్రార్థన చేసేవాడు. తండ్రికి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. రాత్రి అంతా కూడా ప్రార్థన చేసేవాడు. ఉదయం అంతా సువార్త చెప్తే రాత్రి దేవునితో ప్రార్థన చేసేవాడు. అందుకనే అన్ని బలమైన కార్యాలు చేయగలిగినాడు. అంత సువార్త చెప్పగలిగినాడు. అన్ని శోధన జయించగలిగినాడు. ఒకవైపు శాస్త్రులు, ఒకవైపు పరిసయ్యులు, ఒకవైపు సద్దుకాయులు, ఇన్ని శ్రమలు వచ్చినా అన్ని జయించడానికి కారణం ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. సువార్త చెప్పడమే కాదు, దేవునితో వ్యక్తిగత అనుభవం కలిగి, సహవాసం కలిగి కూడా ఉన్నాడు. ఆ రాత్రి దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో అదే చెప్పేవాడు తెల్లారి సువార్తలో. అందుకనే ఆయన అంత బలంగా సేవ చేయగలిగాడు. అంతేకాకుండా ఇంకా సిలువకు అప్పగించబడే ముందు రాత్రి కూడా, ఆ రాత్రి అంతా కూడా ఎంతో వేదనతో, కన్నీటితో, ఆయన చెమట అంతా కూడా రక్తంగా కారిపోయిందంట, రక్తముగా మారిపోయింది. అంతగా వేదన చెందుతూ ఆయన ప్రార్థన చేసినాడు. ఒక శోధన వస్తుంది, దాన్ని జయించడానికి ఎలా అనేసి, ఆ శోధన జయించాలంటే కేవలం ప్రార్థనే అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. ఇక రేపు సిలువ వేయబడుతున్నాయి కదా, ఏముందిలే ప్రార్థన అనుకోలే ఆయన. ఆ శోధన జయించడానికి యేసు ప్రభు ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. హల్లెలూయా. అందుకని ఈరోజు మనకి ఎంత శోధన ఉన్నా, అంటే మనకి ఎంత పని ఉన్నా, ఏదున్నా, మనం మాత్రము ప్రార్థన చేసి దాన్ని జయించగలుగుతాము. ప్రార్థన ద్వారానే మనం శోధనలోకి ప్రవేశించలేము. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వాటిని జయించగలగాలంటే ప్రార్థన వల్లనే. అందుకని ఈరోజు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఈరోజు అందుకనే ప్రతి క్రైస్తవుడు కూడా 3 పూటలు అన్నం తింటున్నాడు. ఎన్ని పూటలు తింటారు? 3 పూటలు. మనుషులు ఎవరైనా 3 పూటలే కాదు, అంతకన్నా ఎక్కువ తింటారు, అంతకన్నా ఎక్కువనే తింటారు. శరీరానికి బాగా ఆహారం పెడుతున్నారు కానీ ఆత్మకు ఆహారం లేదు. ఈరోజు నీలో ఉన్న ఆత్మ బలం పొందాలంటే, నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే, బలమైన విశ్వాసం కలిగి ఉండాలంటే, దేవుడు నీ ద్వారా గొప్ప కార్యం చేయాలంటే, నువ్వు కూడా అట్టి విధంగా ఒక క్రమమైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. 3 పూటలు అన్నం తింటున్నట్టుగా 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. చాలామంది ఉదయం ప్రార్థన చేయరు, అట్లనే వెళ్ళిపోతారు. సాయంత్రం చేయరు, సాయంత్రం ఇంకా రాగానే మేము అలసిపోయి వచ్చామనేసి అట్లనే పడుకుంటారు. తిని బలహీనులైపోతున్నారు. ఆత్మలో శరీర బలం పెరుగుతుంది, ఆత్మ బలం కృషించిపోతుంది. ఈరోజు నువ్వు ఏదైనా చేయండి, ఎంత పనిన ఉండండి, ఏదైనా కానీ మొదటిగా దేవునికి సమయం ఏంటి? కనీసం ఒక 3 గంటలన్నా ప్రార్థన చేయాలి ఒక క్రైస్తవుడు. ఎన్ని గంటలు? 3 గంటలన్నా చేయాలి. అప్పుడు మాత్రమే నీవు కూడా బలంగా ఉండగలుగుతావు ఆత్మలో.
అందుకని ఈరోజు ఇట్టి ప్రార్థన జీవితం కలిగి ఉందాము. యేసు ప్రభు చెప్తున్నాడు, మనము శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువగా ప్రార్థన చేయాలి. ఏ క్రైస్తవుడైనా సరే కానీ మనము ముమ్మారు ప్రార్థన చేయాలి. కనీసం 3 గంటలనే ప్రార్థన చేయాలి. ఉదయం సాయంత్రం అన్న చేయాలి, 3 గంటలనే చేయాలి. ప్రార్థన, పాట, తర్వాత వాక్యము ఒక 3 గంటల సేపు అయినా, రోజంతట్లో 24 గంటలు ఒక 3 గంటలైనా ఖచ్చితంగా ఇలా ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేయకుండా రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే నువ్వు దేవుణ్ణి ఎదగలేవు. సాతానుగాడు నిన్ను జయిస్తాడు. నువ్వు ఏ శోధన కూడా జయించలేవు. నువ్వు శోధనలో పడిపోతావు. వారానికోసారి ప్రార్థన చేయడం కాదు, నెలకోసారి చేయడం కాదు, ప్రతిరోజు 3 పూటలు ఆనందించినట్లుగా 3 పూటలు నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆత్మలో ఆత్మీయంగా బలంగా ఎదగలుగుతావు. నీ విశ్వాసము బలంగా ఉంటుంది. దేవుడు నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనలన్నిటికీ జవాబిస్తాడు. నీ పనిలో నీకు తోడుగా వస్తాడు. నీ భారం అంతా కూడా సులువు చేస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి అటు విధంగా ఉందాము. ప్రార్థన అంటే ఎంతో గొప్పది. ప్రార్థన అంటే దానికంటే మించింది ఏది లేదు. ఎందుకంటే మనకు కళ్ళు లేకపోవచ్చు, కానీ ప్రార్థన చేయగలుగుతాం. చెవులు వినపడకపోవచ్చు, ప్రార్థన చేయగలుగుతాము. కాళ్ళు చేతులు లేకపోవచ్చు, ప్రార్థన చేయగలుగుతాం. మనకి ఏది లేకపోతే, చదువు లేకపోవచ్చు. ఏమండి, ఏం లేకపోవచ్చు? చదువు లేకపోయినా కూడా ప్రార్థన చేయగలుగుతారు. నీ దగ్గర బైబుల్ లేకపోయినా, ఎవరు బోధించేవారు లేకపోయినా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ప్రార్థన మాత్రం ఎవరైనా చేయగలుగుతారు. అందుకని ప్రార్థన ఒక్కటున్నా చాలు. నువ్వు ప్రార్థనలో బలంగా ఉన్నా చాలు. ఆదివారం మరి వెళ్ళి నువ్వు వాక్యం విని అది ధ్యానించుకొని, నీకు చదువు రాకపోయినా కూడా ధ్యానించుకొని దాన్ని బట్టి నువ్వు దేవునికి బలంగా ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎదగలుగుతావు ఆత్మీయతలో. నీ కన్ను లేకపోయినా, చెవులు వినకపోయినా, కాళ్ళు చేతులు లేకపోయినా, చదువు ఉన్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా కూడా నువ్వు మాత్రం ప్రార్థన చేయగలుగుతావు. ఈ ప్రార్థన చాలా శ్రేష్టమైనది. నువ్వు దేవునికి చెప్పుకోవాలి, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ఉపవాసం ఉండండి. నీ ఇతరుల మీద మోపడం కాదు. నీ అంతటి నువ్వే ప్రార్థన చేసి దేవుని దగ్గర గొప్ప కార్యాలు పొందుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనము అట్టి ప్రార్థన జీవితం కలిగి ఉందాము. ప్రార్థన అంటే ఏంది? దేవునితో మాట్లాడడము. ప్రార్థన అంటే ఏంటిది? దేవునితో మాట్లాడడము. దేవునితోని మన విన్నపాలు చెప్పుకోవడము. మన విన్నపాలు మనసు విప్పి చెప్పుకోవడం. దేవుని యేసు నామంలోని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే వారి జీవితాల నుంచి, వారి కుటుంబాల నుంచి గొప్ప గొప్ప దేవజనులు, భక్తులు లేస్తారు. అలాగనే ప్రార్థన అంటే మనం ఏంటిది? మన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయడం అంటే మన కనురెప్పలు మూసుకొని ప్రార్థన చేయడం అని అర్థం. నీ గదిలోకి వెళ్ళి చేసుకో, కానీ కళ్ళు మూసుకొని కూడా ప్రార్థన చేయాలి. తర్వాత మనం ప్రార్థన చేసినప్పుడు అవన్నీ కూడా దొరికినవి నమ్మాలి. మనము ఎంత ఒక అపవిత్ర ఆత్మను ఎల్లగొట్టాలన్నా, ఇతరులు ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరగాలన్నా మనం ఉపవాస ప్రార్థన కూడా చేయాలి. ఒక శ్రమను జయించాలన్నా, ఒక కష్టాన్ని జయించాలన్నా మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మనం విసుకకుండా ప్రార్థన చేయాలి. ఆ తర్వాత శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. ఇన్ని విధాలుగా యేసు ప్రభు ప్రార్థన గురించి మనకు నేర్పుతున్నాడు. అందుకని యూదా పత్రికలో యూదా కూడా అంటాడు,
ఏమంటాడు? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. ఎట్లా చేయాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. చాలామంది అలా ఉండరు. అది చెప్పే కదా, ప్రార్థన చేస్తున్నట్టు నటిస్తారు కానీ వాళ్ళ మనసు ఎక్కడో ఉంటుంది. ఎక్కడెక్కడో పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా కాదు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలన్నిటికీ జవాబిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేద్దాము, అటు విధంగా ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.